ఫైనలీ అఖండ 2 సినిమా తన థియేట్రికల్ రన్లో మరో మైలురాయిని దాటేసింది. మొదటి 29 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు 30వ రోజులోకి అడుగుపెట్టింది. రిలీజ్ టైంలో వచ్చిన మిక్స్డ్ టాక్ చూసి చాలా మంది ఈ సినిమా లాంగ్ రన్లో నిలబడుతుందా లేదా అన్న సందేహంతో ఉన్నారు. కానీ కాలం గడిచే కొద్దీ అఖండ 2 తన సత్తాను చూపించింది. వారం వారం కొత్త సినిమాలు వస్తున్నా కూడా వీకెండ్స్లో మాత్రం తన మార్కును చూపిస్తూ కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు నుంచే ఈ సినిమా ఓ రేంజ్లో స్టార్ట్ అయ్యింది. ట్రేడ్ అంచనాలకు కొద్దిగా తక్కువగా ఉన్న బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ను అందుకుని దాదాపు 60 కోట్ల గ్రాస్ వరకు దూసుకెళ్లింది. రెండో రోజు పబ్లిక్ టాక్ అంతగా అనుకూలంగా లేకపోయినా 18 నుంచి 20 కోట్ల మధ్యలో నిలబడింది. మూడో రోజు సండే ఫ్యామిలీ ఆడియన్స్ రావడంతో సినిమా ఊపందుకుని 32 నుంచి 35 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నాలుగో రోజు వర్కింగ్ డే అయినా కూడా 12 నుంచి 13 కోట్ల నెట్, 16 నుంచి 19 కోట్ల గ్రాస్ సాధించింది. ఐదో రోజు 15 నుంచి 17 కోట్ల వరకు వెళ్ళింది. 6-7 రోజులు కలిపి మరో 12 నుంచి 14 కోట్ల వరకు వచ్చాయి. ఇలా మొదటి వారం పూర్తయ్యేసరికి అఖండ 2 సినిమా 150 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. 8దో రోజు అవతార్ 3 రిలీజ్ ఎఫెక్ట్తో కలెక్షన్లు తండాయి. ఆ రోజు సుమారు 4 కోట్ల దగ్గరే ఆగింది. 9-10 రోజులు వీకెండ్ కావడంతో మళ్లీ పుంజుకుని 18 నుంచి 22 కోట్ల వరకు రాబట్టింది. కానీ 11, 12, 13 రోజుల్లో సినిమా మళ్లీ డల్ అయ్యింది. ఈ 3 రోజుల్లో కలిపి 7 నుంచి 8 కోట్ల మధ్య కలెక్ట్ చేయగలిగింది. 14వ రోజు నుంచి అసలు పోటీ మొదలయ్యింది. శంబాలా, ఛాంపియన్ లాంటి కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో అఖండ 2 మీద ప్రభావం పడింది. 14-15 రోజుల్లో కలిపి కేవలం 3 నుంచి 3.5 కోట్ల మధ్యలోనే కలెక్షన్లు వచ్చాయి. అయినా మూడో వీకెండ్లో మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకుంది. 16-17 రోజుల్లో 5 నుంచి 6 కోట్ల వరకు రాబట్టింది. 4వ వారంలోకి అడుగుపెట్టాక పరిస్థితి మరింత కఠినంగా మారింది. 18-19 రోజుల్లో 2 రోజులకు కలిపి 3 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. 20వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 కోట్ల గ్రాస్, ఇండియా వైడ్గా 70 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. అయితే 21వ రోజు న్యూ ఇయర్ పబ్లిక్ హాలిడే కావడంతో ఒక్కసారిగా ఊపొచ్చింది. ఆ రోజు 5.5 నుంచి 6 కోట్ల వరకు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది. 22వ రోజు మళ్లీ తగ్గి సుమారు 1.1 కోటి గ్రాస్, 80 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. 23-24 రోజులు వీకెండ్ కావడంతో 2 రోజులకు కలిపి దాదాపు 2.6 కోట్ల గ్రాస్, 1.1 కోటి షేర్ వచ్చింది. 5వ వారంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా మరింత స్లో అయింది. 25వ రోజు దగ్గర నుంచి 60 లక్షల షేర్ కూడా రావడం కష్టమయ్యే స్థితి వచ్చింది. 26, 27, 28 3 రోజులకు కలిపి సుమారు 1.6 కోట్ల గ్రాస్, 90 లక్షల షేర్ మాత్రమే వచ్చాయి. 29వ రోజు ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ కావడంతో అఖండ 2కి గట్టి దెబ్బ పడింది. చాలా థియేటర్లు రాజాసాబ్కి షిఫ్ట్ అవ్వడంతో అఖండ 2 ఆ రోజు కేవలం 25 లక్షల వరకు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఇక 30వ రోజు విషయానికొస్తే ఇది ఎర్లీ ఎస్టిమేట్ మాత్రమే. 5th వీకెండ్ సాటర్డే కావడంతో కొంచెం ఊపిరి పిలుచుకుంది. ఆ రోజు సుమారు 1 కోటి గ్రాస్, 40 నుంచి 55 లక్షల షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద సినిమాల మధ్య 4 వారాల తర్వాత కూడా ఇలాంటి కలెక్షన్లు రావడమంటే అఖండ 2కి ఉన్న ఫ్యాన్ బేస్, రిపీట్ ఆడియన్స్ పవర్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పటి వరకు డే బై డే మనం చెప్పుకున్న అన్ని కలెక్షన్లను మీరు కలిపి చూడండి. టోటల్ ఎంతవుతుందో వీడియో చివర్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు వెళ్లగలదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 300 కోట్ల మార్క్ దాకా చేరుతుందా లేక ఇక్కడే ఆగిపోతుందా? మీ ఒపీనియన్ను మాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి ఇలాంటి బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.